హలో ఫ్రెండ్స్, వన మహోత్సవ కార్యక్రమం జూన్ 5వ తారీఖున ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మేము ఎప్పటిలాగే ఏఎస్డిఎస్ ఆఫీస్ వద్ద స్టాఫ్ అందరము కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో ఉన్నాము. అండ్ మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏజెన్సీ అందాల్లో ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వన మహోత్సవ శుభాకాంక్షలు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, నగరాలు గ్రామీణ ప్రాంతాలలో పచ్చదనం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా వన మహోత్సవం అని 2024లో జూన్ 5వ తారీఖున ఏర్పాటు చేశారు పటిష్టంగా. అలాగే ప్రతి సంవత్సరం కూడా 20 కోట్ల మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచిగా నిర్ణయం అయితే తీసుకుందండి. 20 కోట్ల మొక్కలు నాటాలంటే మన ఆంధ్రప్రదేశ్లో మనిషికి 10 మొక్కలు కనీసం ఏదో ఒక సందర్భంలో మొక్కలు నాటితే మన ఆంధ్రప్రదేశ్ పచ్చని వాతావరణంతో మనమందరం ఆరోగ్యంగా జీవించే అవకాశాలు చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ చూసారా ఫ్రెండ్స్, మొక్కలు నాటడానికి ఎలా శుభ్రం చేస్తున్నారో. మేము అందరం ఎవ్రీ వీక్ మండే రోజు మొక్కలకి నీళ్ళు పోస్తూ వాటి సంరక్షణ చూస్తూ ఉంటాము. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యత. మా ఇళ్లలోనూ ఆఫీస్లోనూ కూడా ఆవు పేడ జీవామృతంతోనే స్ప్రే చేస్తూ ఉంటాము. ఈ మొక్క వాగ్గాయ మొక్క అండి. ఇది లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది ఆఫీస్లో. పారిశ్రామిక కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న పర్యావరణానికి రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇంకా వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎందుకంటే వాతావరణం కోసం చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవి అందరికీ మనకి తెలిసిన విషయాలే. మంచి ఆరోగ్యాన్ని, మంచి గాలి నీరుని అందించి మనల్ని ఆరోగ్యంగా ఉంచాలంటే అడవుల్ని మొక్కల్ని పెంచాల్సిందే మనం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మొక్కలేమన్నా నాటారా? ఒకవేళ నాటితే మీరు ఎన్ని మొక్కలు నాటారో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న మీలో ఎవరైనా మొక్కలు నాటకపోతే వెంటనే మొక్కలు నాటండి ప్లీజ్. ఆ మొక్కలు నాటుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ పేరుతో సహా మీ విలేజ్ నేమ్తో కలిపి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పోస్ట్ చేయండి. అండ్ మనం వీడియోలోకి వెళ్దాం. కంప్లీట్గా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.